కాళిదాస్ తీసుకోవా. ఒక్క మంచి ముక్క కూడా ఇవ్వవు. ఇప్పటికే 2 గేములు బొక్క. సార్ నమస్తే సార్. రావయ్య జాన్. నేను చెప్పాను కదా మొన్న హీరోయిన్ ఛాన్స్ కోసం ఒక అమ్మాయి వచ్చిందని. మోనిక నమస్తే పెట్టి సార్కి. ఏవిఎస్సి గారు అన్నారు కదా. వీళ్ళని ఇక్కడ సాటిస్ఫై చేస్తే వీళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. సాటిస్ఫై అంటే ఏంటి? కమిట్మెంట్. కమిట్మెంట్. నేను కమిట్మెంట్ తోనే వచ్చాను కదా. అయితే ఇంకేంటి, దా 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 కూర్చో 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 కూర్చో. చేస్తున్నారేంటి సార్? కమిట్మెంట్ తో వచ్చానని చెప్పావు కదా. అవును సార్, నేను వర్క్ కమిట్మెంట్ తోనే వచ్చాను. వర్క్ కమిట్మెంట్ అంటే ఇక్కడ పక్కలో పడుకోవటం. నేను అట్లాంటి దాన్ని కాదు, నాకు అవన్నీ నచ్చవు. అలాంటి దాన్ని కాకపోతే ఎందుకు వచ్చావు? ఊరికే హీరోయిన్ అయిపోతా వచ్చావా? పద్ధతి అంటారు, పొట్టి బట్టలు వేసుకోమంటే వేసుకుని పక్కలోకి రమ్మంటే రారు. పైగా తెలుగులోకి ఛాన్స్ ఇవ్వట్లేదు, కాస్టింగ్ వచ్చేస్తున్నారని మా మీద పడి ఏడుస్తారు. అందుకే హీరోయిన్ల కోసం బొంబాయి బ్యాంకాక్ అని వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. జాన్, ఈ అమ్మాయి 7 మోహన్ చూడలేకపోతుంది కానీ తీసుకెళ్ళు. ఈసారి వచ్చినప్పుడు మంచి అమ్మాయిని తీసుకురా, అన్ని వివరంగా చెప్పి తీసుకురా. సారీ సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాగా చెయ్యి. ఊరికే వస్తారు హీరోయిన్. హే నువ్వు ముఖ్యమయ్యా. అనవసరంగా టైం బొక్క. ఏంటో వీడు మంచి అమ్మాయిని తీసుకురమ్మంటే. మంచి బేరం చెడ కొట్టావు కదే. భారమేంది సార్? సినిమా అన్నారు కదా. సినిమానా? దేనికి? మనీష్ బాబు గారి పక్కన హీరోయిన్ అన్నారు కదా. మనీష్ బాబు పక్కన హీరోయిన్? అది నువ్వు మెంటలా నీకు? నేనంటే ఏదో నిన్ను మోసం చేయడానికి చెప్పాను. నువ్వెలా నమ్మేసావా హీరోయిన్ అంటే? ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకున్నావా? నీలాంటోళ్ళు హీరోయిన్ అయిపోదామని ఎర్ర బస్ ఎక్కి 100 మంది, బులుగు ట్రైన్ ఎక్కి 100 మంది, రోజుకు 200 మంది హైదరాబాద్కు వస్తుంటారు. ఇలా వచ్చిన ప్రతిదాన్ని హీరోయిన్ చేస్తే ఇండస్ట్రీ మూసుకోవాల్సి వస్తుంది. అయినా రీల్స్ చేసే నీలాంటి అమ్మాయిలంతా పెద్ద హీరోయిన్స్ లా ఫీల్ అవుతారంటే? ఒక్కసారి ఆ ఫిల్టర్ తీస్తే మీ మొహాలు మీరే చూసుకోలేరు. హీరోయిన్ అవుతుందంట హీరోయిన్. మీరు నన్ను మోసం చేశారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావే? నేను మా ఊరు వెళ్ళిపోతా. నీ ఊరికెళ్తావా? ఊరికెళ్తావా అమ్మా? ఊరికెళ్ళి ఏం చేస్తావు? ఊర్లో అందరూ ఇప్పటికే నువ్వు ఎవడితోనూ లేచిపోయావు అనుకుంటారు. అక్కడికెళ్ళి నాకేం తెలీదు, నేను పతివ్రతను అని చెప్తే నమ్మేస్తారా? ఇదిగో నేను చెప్పినట్టు చేస్తే 6 నెలలు తిరిగే లోపు నీకు కారు, ఫ్లాటు కొనిస్తా. ఆ కారులో నువ్వు దర్జాగా మీ ఇంటికెళ్ళొచ్చు. నీ దగ్గర డబ్బుంటేనే నువ్వు దొంగతనం చేసినా తనం చేసినా అది ప్రపంచానికి తప్పే కాదు. అదే నీ దగ్గర డబ్బు లేదనుకో, నువ్వేం చేయకపోయినా నువ్వు తప్పు చేసినట్టే. బాగా ఆలోచించుకో. నేను ఆల్రెడీ మా నాన్నని మోసం చేసి తప్పు చేశా. ఇప్పుడు ఇంకో తప్పు చేయలేదు. ఎక్కడికి వెళ్తావే? మా వాళ్ళ నీ వరకు కూడా పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా. పిచ్చిదానా? లే, నిన్నగాక మొన్న ఎర్ర బస్ ఎక్కొచ్చిన కొంతమంది ఈ రోజు ఆడి కారులో తిరుగుతున్నారంటే దానికి కారణం ఇలాంటి పనులు చేయబట్టే. నీకొక మాట చెప్తాను నేను. ఇదిగో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవకాశాలు రాకపోతే 2 ఆప్షన్స్. ఒకటి అయితే వాలి, లేదంటే కృష్ణానగర్ లో పిచ్చిదాన్లా తిరగాలి. అర్థమైందా? నేనే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎక్కడికి పోతావే? 2 రోజులు తిండి మానేస్తే నువ్వే నా దారిలోకి వచ్చేస్తావు. ఇక్కడే పడుండు, లేస్తే చంపుతా. ఇంటికెళ్తదంట.